తిరుమలగిరి సమాజానికి తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రజలకు మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాలకు వివిధ ప్రజా సంఘ నాయకులకు సామాజిక ఉద్యమకారులకు విన్నపం ఏదంటే ఇది తిరుమలగిరి మండల కేంద్రంలో ప్రజకులకు 1987లో మన ఎంపీపీగా ఉన్నటువంటి ఆ తొండ పోరెళ్ళ దాస్ గారు ఎంపీపీగా ఉన్నప్పుడు మన కొత్తగట్టు మల్లన్న గారి సౌరాజ్యంలో ఇక్కడ చాకలోళ్లకు ఇక్కడ ఒక దోబిఘాట్ ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు గవర్నమెంట్ కోరితే అక్కడ మల్లన్న గారు అప్పుడు ఉన్నటువంటి ఎంపీపీ పోరెళ్ళ దాస్ గారి నాయకత్వంలో అక్కడ బావి ఏర్పాటు చేయడం, దానికి బోర్ ఏర్పాటు చేయడం, దాని పక్కన దోబిఘాట్ చాకలోళ్ళు బట్టలు ఉత్తుకుంటేందుకు అది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళా మొన్న తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్లో మోడ్రన్ దోబిఘాట్ ఏర్పాటు చేయాలని దీనికి ప్రభుత్వము డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది కిషోరన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఆ 11 గుంటలకు మోడ్రన్ దోబిఘాట్ కట్టాలని చెప్పి డబ్బులు శాంక్షన్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఈ ల్యాండ్ మాకు సంబంధం లేదు, ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మాకు వేరే ఉందని చెప్పి 496 సర్వే నెంబర్ అని చెప్పి కొంతమంది రావడంతో ఇక్కడ ఉన్న రజకులందరూ చైతన్యవంతులై ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకొని రజక సంఘం మండలాధ్యక్షుడిగా పులిమామిడి సోమన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి భిక్షమన్న కానీ, మల్లన్న కానీ, నరసన్న కానీ, నరేష్ కానీ ఇక్కడ అందరూ కలిసి మూకుమ్మడిగా ఎంఆర్ఓ గారి కాడికి పోతే ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు, అదేవిధంగా జిల్లా సర్వేర్ గారు వచ్చి ఇక్కడ ఈ ఖనీలు చూస్తున్నటువంటి చుట్టూ ఖనీలు ఇది 495 సర్వే నెంబరు, ఇది చాకలోళ్ళకి కేటాయించినటువంటి దోబిఘాటు, ఇక్కడ ఈ చాకలోళ్ళకే చెంతది, ఇక్కడ దోబిఘాట్ కట్టాలి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ 495 సర్వే నెంబరు, ఎవరి పట్టా ల్యాండ్ కాదని చెప్పి ఎంఆర్ఓ గారు వాళ్ళు సర్వే చేసి ఖనీలు నాటి ఏర్పాటు చేసిపోయారు. తర్వాత ఈ దోబిఘాటు గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత రజకులందరూ చైతన్యవంతమై ఇక్కడ దోబిఘాటు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వారి ఆత్మగౌరవమే కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సాయుధ రహితంగా పోరాటం జరిగి విష్ణూరు దొర మీద అక్కడ కొట్లాడి రోకలు బండతో కొట్లాడి భూమి కోసం కొట్లాడిన చాకలైలమ్మ ఆత్మగౌరవం కోసం వాళ్ళు ఇక్కడ నిలబెట్టేందుకు రజకులందరూ కలిసి మల్లన్న కానీ, బీసీ సంఘం నాయకులు కానీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్ కానీ, వివిధ రంగాల మైనార్టీ సంఘం కానీ అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళందరి సమక్షంలో ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ చాకలైలమ్మ బొమ్మ పెట్టుకునేందుకు ఆడ ప్రయత్నం చేస్తున్నది జరిగింది. మళ్ళీ తర్వాత కమిషనర్ గారు వచ్చారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరెట్లా చాకలైలమ్మ బొమ్మ పెడతారు, మీరు ఏర్పాటు చేయొద్దని చెప్పి కమిషనర్ వచ్చింది కొన్ని రోజులు. అది నడిచిన తర్వాత అయ్యా ఇది గవర్నమెంట్ ల్యాండే కానీ రజకులకు ఇచ్చిన ల్యాండు కాబట్టి రజకుల ఆత్మగౌరవం కాదు తెలంగాణ ఆత్మగౌరవం అంటే ప్రభుత్వం గుర్తించి తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి చాకలైలమ్మ బొమ్మ పెట్టుకుంటాం అని చెప్తే అక్కడ కమిషనర్ గారు ఆగిరు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త హైడ్రామా చెప్పి ఇది 95 కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మళ్ళీ ఇది 96 పట్టా అని చెప్పి మళ్ళీ కొంతమంది వస్తారు. వీళ్ళని ఎంటర్టైన్ చేసేందుకు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లో అది కమిషనర్ గారు కావచ్చు, అది ఎస్ఐ గారు కావచ్చు, మిగిలిన అధికారులు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ చాకలైలమ్మ బొమ్మ విగ్రహాన్ని ఆపుతున్నారు. దయచేసి ఐలమ్మ ఆ రోజు భూమి కోసమే కొట్లాడింది, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడింది, హక్కుల కోసం కొట్లాడింది. ఆ రోజు ఐలమ్మ గారు కొట్లాడితేనే 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అదే ఐలమ్మ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే మళ్ళీ ఇక్కడ భూమి కోసం కూడా మరలా కొట్లాడడం జరుగుతుంది. ఎంత దూరమైన రజక సంఘం నాయకత్వంలో ఇక్కడ సామాజిక నాయకుల ఆధ్వర్యంలో ఎంత దూరాన్ని పోతాం, ఐలమ్మ విగ్రహాన్ని సాధించుకునేంత వరకు మా ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఐలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునేంత వరకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. దయచేసి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటికైనా ఆలోచించి అసలు ఇది ఎన్ని రూపాంతరాలు చెందుతుంది ఈ భూమి, ఇది 95 96 ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే పట్టా భూమా, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయితే ప్రజలకు ఇచ్చిందా ఇయ్యలేదా, ఇస్తే ఇది దోబిఘాట కాదా, దోబిఘాట్ కాకపోతే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన చాకల భూమి ఎందుకుంది, బావి ఎందుకుంది, దోబిఘాట్ ఎందుకుంది, ఎంఆర్ఓ గారు వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ అని కడీలు ఎందుకు పంచారు, మళ్ళీ కమిషనర్ వచ్చి మాది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎందుకు అంటాడు, ఇప్పుడు ఎస్ఐ వచ్చి పట్టా ల్యాండ్ ఎందుకు అంటాడు. దయచేసి ఇందులో ఉన్న వెనక దాగి ఉన్న కుట్ర ఏదో అర్థం చేసుకొని చాకలైలమ్మ కోసం పోరాటం చేస్తున్న రజకులకు అండదండగా ఉండాలని ప్రతి ప్రజాస్వామ్య వాదులకు, సామాజిక ఉద్యమ నాయకులకు, సామాజిక కారులకు, వివిధ కుల సంఘాల నాయకులకు, అన్ని రాజకీయ పార్టీలకు కోరుతూ వాళ్ళకు అండదండగా ఉండాలని ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేశారు. అమరవీరులకు చాకలైలమ్మ విగ్రహం పెడతాం.
పెట్టుకుందాం చాకలైలమ్మ విగ్రహాన్ని, పెట్టుకుందాం చాకలైలమ్మ విగ్రహాన్ని, కాపాడుకుందాం మన ఆత్మగౌరవాన్ని, కాపాడుకుందాం మన ఆత్మగౌరవాన్ని.